హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమని చెప్తున్నారు? త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణం చేయకము అని. అంటే మనము ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. ఒక తల్లికి కళ్ళు ఎర్రగా అయ్యాయి, ఎందుకు అలా అయ్యాయి అని వాళ్ళ కొడుకు తీక్షణంగా అదే కళ్ళని చూస్తూ నిన్నాడు. తర్వాత రోజు చూస్తే ఏమైంది, ఆ అబ్బాయికి కూడా అదే ఆ కళ్ళ జబ్బు వచ్చింది. అది ఆ కళ్ళ కలక అనేది అలాగ ట్రాన్స్ఫర్ అయింది. ఆ తల్లిని అలాగ చూడడం వల్ల, ఆమెకు ఆ ఫిజికల్ కాంటాక్ట్లో ఉండడం వల్ల అలాగ అది ట్రాన్స్ఫర్ అయింది. సో అలాగ చూసుకుంటే మనం కూడా ఊరికే మనకు ప్రేయర్ చేయాలి అనిపిస్తే మనము ప్రేయర్ చేస్తే చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఇది తిమోతికి చెప్తున్నారు. తిమోతి పెద్దల చేత అభిషేకింపబడ్డవాడు, అలాగే అపోస్తలుడైన పౌలు ద్వారానే స్వయంగా ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి. అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నారు? అందరి మీద వెళ్ళి నువ్వు హస్త నిక్షేపణం త్వరపడి చేయకము అని చెప్తున్నాడు. అంటే మనకు ఆ ఏర్పాటు అనేది పూర్తిగా వచ్చే కంటే ముందే మనము పోయి అందరి మీద చేయి వేసి ప్రార్థన చేయకూడదు. దేవుడైన యేసుప్రభు వారు ప్రతి ఒక్కరిని పిలిచారు. కానీ మనము ఏర్పడిన వారుగా వెళ్ళే ఆ స్టేట్ కంటే ముందే మనకు ఆ విశ్వాసంలో ఆ ఎదుగుదల రావడం కంటే ముందే మనం పోయి హస్త నిక్షేపణం చేయకూడదు. అది మనకు డేంజరస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇతరుల పాపములలో మనం పడిపోకూడదు. అంటే మనకు దేవుడైన యేసుప్రభు వారు పాపాలన్నిటిపైన విజయాన్ని ఇచ్చారు. కాబట్టి మనము ఇతరులు చేసే పాపంని అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనము ఇంకోరిలాగా మనం ఎప్పుడు చేయకూడదు. మనం ఎప్పుడు పరిశుద్ధంగా జీవించాలి. అది ఎంత అగెయిన్స్ట్గానే ఉండొచ్చు ఇతరులకు, కానీ మనం పరిశుద్ధంగా జీవించాలి. అది మన బాధ్యత. సో మనం అలాగా ఆ ప్యూర్నెస్ అనేది మెయింటైన్ చేస్తే, అంటే మనం దేవుడైన యేసుప్రభు వారు మనకు చెప్పిన మార్గంలోనే నడుస్తూ ఉంటే మనమే హస్త నిక్షేపణం చేసి ప్రేయర్ చేయగలిగే సిద్ధపాటు మనకు వస్తుంది. సో ఖచ్చితంగా మనం అలాగే ఉండాలి. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకేమన్నాను తండ్రి. యేసయ్య, మేము త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణం చేయకుండా ఉండాలి అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము ప్రార్థన చేస్తే చాలు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎదిగే కంటే ముందే మేము ఇతరులపై హస్త నిక్షేపణం చేయకుండా ఉండేందుకు మీ కృపను మాకు దయచేయండి. అలాగే మేము పాపాలు చేయకుండా, ఇతరుల చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీ మంచి మార్గంలోనే నడిచేందుకు సాయం చేయండి. అలాగే మేము పరిశుద్ధుల వల్లే జీవించటకు సాయం చేయండి. పరిశుద్ధాత్మ చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తూ ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడనే స్నానంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక.